సో దిశలో పీఓకోను భారత్కు అప్పగించాల్సిందే, పాకిస్తాన్కి అదే ఏకైక ఆప్షన్ అని మోడీ చెప్తుంటే పార్లమెంట్ స్పెషల్ సెషన్ నిర్వహించండి అని చెప్పి ప్రధానికి ఖర్గే రాహుల్ లేఖ రాశారు. వహాసే గోలీ యహాసే గోళా, బుల్లెట్లకు మిస్సైల్తోనే జవాబు చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు, బార్డర్ వెంట దుశ్చర్యలకు ధీటుగా ఎదుర్కోవాలి. సీమాంతర ఉగ్రవాదంపై ఇదే తరహా యాక్షన్. ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దులు టెర్రరిస్టులను కాపాడలేవు. ఈ ఆపరేషన్ ద్వారా 3 లక్షలు సాధించాం. ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని మోడీ. ఇక పాక్ గీత దాడితే వేటాడుతామని చెప్తున్నారు. ఎవరి మధ్యత్యం అవసరం లేదు, కాశ్మీర్ విషయంలో మా వైఖరి సుస్పష్టం అని చెప్పి భారత్ చెప్తుంది. ట్రంప్ ఏదో నేను మీడియేషన్ చేస్తా అంటున్నాడుగా, అస్సలు అవసరం లేదు అంటున్నారు. ఇదిగోండి ఆపరేషన్ వాట్సాప్ యూనివర్సిటీ. ఇది డీటెయిల్డ్గా మాట్లాడండి దీని గురించి. ఈ వాట్సాప్ యూనివర్సిటీ యుద్ధ సమయంలో బాధ్యత లేని కామెంట్స్, ఫేక్ సమాచారంతో తప్పుదోవ పట్టించే యత్నం, పనిగట్టుకొని మరీ విమర్శలు చేయడమే వీళ్ళ పని. యుద్ధం వద్దన్నవారు ఇప్పుడు ఎందుకు ఆపారని ప్రశ్నలు, ఆర్మీ ఆత్మస్థైర్యం దెబ్బతిన నెట్టింట పోస్టులు. నిజంగా సిగ్గులేదు మన వాళ్ళకి తెలుసా, నిజంగా ఏమాత్రం సిగ్గులేదు మన వాళ్ళకి. నిన్న ఒక్కొక్కడు మన సీజ్ ఫైర్ అనే ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కడు చేసిన కామెంట్స్, ఈ అస్సలు అబ్బాబ్బాబ్బాబ్బా మాట్లాడదాం. అన్నిటి గురించి డీటెయిల్గా గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది వాటి గురించి. 20 ఏళ్ల క్రితం నోటిఫికేషన్, ఇప్పుడు నిషేధం. గోపన్పల్లిలో 439.15 ఎకరాలు పీఓబీలో నమోదు చేశారు అధికారులకు లేఖ. రెవెన్యూ ఆఫీసర్ల తీరుపై విమర్శలు. అమలుకు నోచుకొని సెక్షన్ 5(1) కంచెగచ్చిబౌలి తప్పులే రిపీట్ అంట. ఇంకా తెలంగాణలో వాసులు సేఫ్. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి 86 మంది తెలంగాణ భవన్కు చేరుకున్న విద్యార్థులు, పౌరులు స్వస్థలాలకు పంపించేందుకు అధికారుల ఏర్పాట్లు. ఇక ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి రష్యా అధ్యక్షుడు పిలుపు. 15 ఇస్తాంబుల్ వేదికగా రష్యాతో చర్చలకు రెడీ. నిజంగా చర్చలే మంచిదండి. యుద్ధాలు ఏ దేశానికి మంచిది కాదు. మానవాళి మనుగడకి యుద్ధాలు మంచిది కాదు. ఇక ఇంటి నుంచి ఫలితాలు విడుదల చేస్తారా, ఇది సీఎం అహంభావానికి నిదర్శనం. సెక్రటరీ మోహన్ సైతం చూస్తలేడు. సీతారామపై మంత్రి ఉత్తమ్ మాటలన్నీ అబద్ధాలే. హైడ్రాలజీ అనుమతులున్న తప్పుడు ప్రచారం అని హరీష్ రావు చెప్తున్నారు. సచివాలయం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారండి. సెక్రటరీ మోహన్ చూస్తున్నాడని. 9 ఏళ్ళు ప్రగతి భవన్ దాటి రాకుండా ప్రగతి భవన్నే ఒక సెక్రటరీలా పెట్టుకొని అసలు కనీసం అటేపు చూడని మీ కేసీఆర్ గురించి ఫస్ట్ మాట్లాడారు ఇష్టం, తర్వాత మాట్లాడదు ఈయన గురించి. నువ్వు కబ్జాలు జరిగితే జైలు శిక్ష అంటే అండి. నిందితుల ఆస్తులు అటాచ్ చేస్తాం. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు. ఊరికే అంతే సంచలన వ్యాఖ్యలు చేయడానికే తప్ప ఏమి కేసులు ఉండవు, ఏముండవు. బోల్డ్ మంది ఉన్నారు కబ్జా చేసిన వాళ్ళు. ఈయన ఎవరిపైన యాక్షన్ తీసుకోలేడు.